మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు వర్చువల్ గా ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఈ నెల 25 వరకు వంశీకి రిమాండ్ పొడిగించింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సింధు, ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు బెయిల్ పిటిషన్ లో చుక్కెదురని చెప్పుకోవచ్చు. అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ కూడా ఇప్పటికే అతని న్యాయవాదులు కూడా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా వంశీకి అనారోగ్య సమస్యలు, అంటే ప్రధానంగా చూసుకుంటే వెన్నుముక నొప్పి తదితర సమస్యలు తను ఇబ్బంది పడుతున్నాడు. ఇతనికి మా వంశీకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతని న్యాయవాదులు కూడా ఇప్పటికే విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా తమ వాదనలు వినిపించారు. అయితే దీని మీద కూడా మరోసారి ఈ రోజు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా జూమ్ యాప్ ద్వారా కూడా న్యాయమూర్తి ఈ బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ చేశారు. అయితే న్యాయమూర్తి మటుకు అతనికి వాళ్ళ లాయర్లు వినిపించిన వాదనపై కూడా ఆయన ఏకీభవించలేదు. వంశీకి కస్టడీ విధిస్తూ కూడా న్యాయమూర్తి ఈ రోజు జూమ్ మీటింగ్ ద్వారా చేసిన విచారణ కూడా అతను ఆదేశాలు జారీ చేశారు. వల్లభనేని వంశీకి ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తుంటూ కూడా అతను ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాళ్ళు బెయిల్ వస్తుందని చెప్పేసి ఎంతగా ఎదురు చూస్తున్న వంశీకి మటుకు హైకోర్టులో చిక్కెదురని చెప్పుకోవచ్చు. ఈ నెల 25 వరకు కూడా అతను రిమాండ్ లో కొనసాగే విధంగా కూడా ఈ రోజు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.